పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి నిన్ను నా హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాం. నీ అపారమైన కృపను బట్టి మరి నాయన ఈ పగలంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడవు నాయన. మా రాకపోకలు, మా పనిపాట్లు, మా కష్టములు, మా బాధలు, మా శ్రమలు, మా సంతోషములన్నింటిలో నీవు నా ప్రభ. ఈ రాత్రి మరొకసారి నీ పరిశుద్ధ పాద సన్నిధిని మేము సమీపించి ప్రార్థిస్తుండగా నాయన ఈ దినదాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించి నీ పాద సన్నిధికి కూడా వచ్చిన ప్రజలందరినీ కూడా మీరు దీవించండి. నేను రోగులను స్వస్థపరచండి, నేను బలహీనలు బలపరచండి. ఎవరైతే అనారోగ్యంతో రాత్రి నీ సన్నిధికి వచ్చారో వారికి స్వస్థత మీరు దయచేయండి. హాస్పిటల్లోని బిడ్డలను కూడా మీరు దీవించి స్వస్థపరచండి. ఇంకా నీ సన్నిధానానికి రావలసిన బిడ్డలను త్వరగా నీ సన్నిధానానికి నడిపించండి. ఏ ఒక్క ఆత్మ లోకములు విడిచిపెట్టబడుకున్నట్లు ప్రతి ఒక్కరిని సన్నిధానానికి నడిపించి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మా కొరకు ప్రార్థన చేస్తున్నారా? సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. సంఘములో ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. విశ్వాస కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. మన వాక్యము చేత నడిపిస్తూ బలపరుస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి కొరకు మీరు అందరూ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భౌతికమైనటువంటి బంధము మన మధ్యన లేకపోయినా ఒక ఆత్మీయ బంధం మన మధ్యన ఉంది. అదేంటంటే తండ్రి బిడ్డల సంబంధము. దేవుడు తన మహాకృపను బట్టి ఈ లోకములో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నాకు అనుగ్రహించాడు. అలాగే మీకు కూడా ప్రభు దయచేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కృపను బట్టి మనం ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాక్యం ఆ రీతిగా చెప్తుంది, మన స్థితిని, మన పరిస్థితిని మార్చగలిగింది ప్రార్థనే. కనుక మనం ఎంత ప్రార్థన చేస్తే మన యొక్క ఆత్మీయ జీవితం అంత బ్రైట్గా ఉంటుందండి. ప్రార్థన ఎప్పుడైతే మనలో తక్కువ అవుతుందో మనలో బ్రైట్నెస్ ఏమవుతుందంటే తగ్గిపోతుందండి. మనం బ్రైట్గా కనిపించాలంటే, ఆత్మీయంగా మనము ప్రకాశిస్తూ ఉండాలంటే ఎక్కువగా మనం ఏం చేయాలి? ప్రార్థనలు ఎక్కువగా మనం గడపాలి. ప్రియమైనటువంటి వారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే రాజు అయినటువంటి హిజ్కియా సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు ధ్యానం చేసాం. ఎన్నో విషయాలు ఈ లేఖన భాగములు గుప్తమై ఉన్నాయి. కానీ ఈ రాత్రి ఒక విషయాన్ని దేవుడు మనకి సూటిగా తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అదేమిటంటే, ప్రజల అధిపతి అయినటువంటి హిజ్కియా వద్దకు పొమ్మని ప్రవక్త అయినటువంటి యెషయాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ వర్తమానాన్ని హిజ్కియా మహారాజుకి తీసుకొచ్చినటువంటి వారు ఎవరో తెలుసండి? దైవజనుడైనటువంటి యెషయా. ఈ వర్తమానము దేవుని యొద్ద నుండి అతనికి తెలుపబడినప్పుడు ఆ వర్తమానమును తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు.
అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వర్తమానం యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీవు కన్నీరు విడిచిన దేవుడు చూశాడు, నీ ప్రార్థన ఆయన అంగీకరించున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇది నా మాటలు కాదు, ఇది యెహోవా చెప్తున్నటువంటి మాట, సర్వోన్నతుడైన దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ రాత్రి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన వినే దేవుడండి ఆయన. ప్రార్థన వినకుండానట్లుగా ఆయన చెవులు మందగిల్లలేదు. చెవులు మందంగా ఉన్నాయి అనుకోండి, మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి, ఆ అంటాం, అంతేనా? ఎందుకంటే అది ఏమవట్లేదు, వినపట్లేదు. ఇందాక బండి మీద వస్తూ ఏదో చెప్తుంటే మా ఆవిడ అంటుంది, నువ్వేం చెప్పి చేస్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు అంటుంది. చెవులు మందం అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఏమండి, బండి వెనకాల కూర్చున్న ఆవిడకి వినపట్టలేదు. చాలాసార్లు ఈయన అంటాడు, నువ్వేం చెప్తున్నావు నాకు వినపట్టలేదు అంటాడు. గమనించండి, నాకు ఆయనకి వినపడ్డదా లేదా నాకు అవసరం లేదు, నేను చెప్పగలటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినపడట్లేదంటే చెవిలో ఉన్న మందాన్ని తొలగించుకోవాలి. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, చెప్పేటప్పుడు మాట్లాడొద్దు, నేను చెప్తున్నాను అంతే, వినండి. గమనిస్తున్నారా? ఇక్కడ యెహోవా యొక్క చెవులు ఏమవ్వలేదండి, మందగిల్లలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేసే ముందు జనుల్ని ఏం చేయమన్నాడు తెలుసండి? కేకలు పెట్టమన్నాడు. ఏం చేయాలి? కేకలు పెట్టమన్నాడు. ఏం కేకలండి? స్తుతి, స్తోత్రము. యెహోవా మహిమ పరచబడునుగాక, యెహోవాకే మహిమ అని కేకలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు కన్నీరు విడిచుట నేను చూచి తిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన దేవుడు వినటం ఎంత ముఖ్యమో, ప్రార్థన అంగీకరించటం కూడా అంతే ముఖ్యమని. ప్రార్థన అంగీకరించలేదనుకోండి, ప్రార్థనకి ఏమి రాదు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ఏమి రాదు చెప్పండి గట్టిగా? జాబ్ రాదు. ఎందుకంటే దేవుడు ప్రార్థన వినలేనట్టు కాదండి. నీకు జాబ్ రాలేదంటే ప్రార్థన వినలేనట్టు కాదు. దేవుడు నీ ప్రార్థన విన్నాడు. నువ్వు మొరపెట్టినప్పుడే నీ మొర విన్నాడు ఆయన. కానీ నీ ప్రార్థన ఆయనకి ఎలా లేదండి, అంగీకారంగా లేదు కనుక ఆయన దగ్గర నుంచి ఏం జరగలేదండి, కార్యం జరగలేదు. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నట్టండి, ఆ ప్రార్థనట దేవుడు ఏం చేశాడండి, అంగీకరించాడట. సర్వోన్నతుడైన దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. అన్న ప్రార్థన చేస్తుందండి, చాలా పర్యాయాలు ప్రార్థన చేసింది, చాలా పర్యాయాలు మందిరానికి వచ్చింది, చాలా పర్యాయాలు మొక్కుబడి చేసుకుంది. దేవుడు ఇవ్వకపోయినా మొక్కుబడి తీర్చుకుంది. చాలామంది ఇస్తే మొక్కుబడి తీర్చుకుంటారు, కొందరు ఇవ్వకపోయినా సరే ఏం చేస్తారని మొక్కుబడులు తీర్చుకుంటారు. అనేక సార్లు మందిరానికి వచ్చింది, కానీ ఈసారి ఆమె చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలోని నీవు అనేక సార్లు ప్రార్థన చేసి 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 విసిగిపోవద్దు. మరలా నువ్వు ప్రార్థన చేయి. ఎప్పటి వరకు అయ్యా నేను ప్రార్థన చేయాలంటే, నీ ప్రార్థన ప్రభువు అంగీకరించే వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు హిజ్కియా ప్రార్థన చేసాడండి, నాయన నాకు స్వస్థత కావాలి, నన్ను బాగు చేయమని. అయితే దేవుడు వర్తమానం పంపించాడు తన దాసుని ద్వారా, ఇది తగ్గడానికి రాలేదు, స్వస్థపరచడానికి రాలేదు, నువ్వు చనిపోతావయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఆ ప్రార్థనకు జవాబు అలాగొచ్చింది. ఇప్పుడు ప్రార్థన చేశాడండి. ఇప్పుడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసండి? ఇప్పుడు చేసిన ప్రార్థన ఏంటి? నాకు కొంచెం ఆయుష్ కావాలయ్యా అన్నాడు. ఏమన్నాడు? నేను ఇంకా కొంచెం బ్రతకాలి, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. ఒక్కసారి నేను చేస్తున్న పనులు ఉన్నాయి కదా,
నేను చేస్తున్న క్రియలు ఉన్నాయి, నేను ఈ సన్నిధిని ఎలా నడుచుకున్నాను. మనం చెప్పుకోవటం కాదండి, దేవుడు మనం చేస్తున్న పనులను ఆయన గుర్తించాలి. ఇక్కడ హిజ్కియా ఆ ప్రయత్నం చేస్తున్నా, నేను చేస్తున్న పనులను నువ్వు గుర్తించన్నాడు. దేవుడు గుర్తించిన దేవుడు కాదండి. ఆయన వాక్యం ఏమని చెప్తుందంటే, ఎవని క్రియలకు తగినట్లుగా వానికి నేనేమిస్తానన్నాడు, ప్రతిఫలం ఇస్తానన్నాడు. ఎవనికి ప్రయాసకు తగినట్లుగా నేను వానికి ఏమిస్తానన్నాడు, ప్రతిఫలం ఇస్తాను. మందిరం పని జరుగుతుంది, చాలామందికి చెప్తున్నా. కొందరు విధేయతతో వస్తున్నారు, కొందరు విధేయత లేక ఫోన్లు కూడా ఎత్తట్లేదు. కానీ ఎవరైతే విధేయతతో వచ్చి పని చేశారో వారికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు మనుషులకి చేయట్లేదండి. నేనెంతో ప్రయాసపడుతున్నాను, నేను మీకోసం ప్రయాసపడట్లేదండి. దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. నా ఆత్మీయ స్థితి కోసం నేను ప్రయాసపడుతున్నాను. నాకు తగిన బహుమానం ఈ లోకంలో నాకు బహుమానం దొరకకపోవచ్చు, ఈ లోకంలో నాకు ఘనత దొరకపోవచ్చు, కానీ పరలోకమందు దేవుడు నాకేమిస్తాడని ఘనతనిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో కొందరు నన్ను బాధ పెట్టవచ్చు, కొందరు నాకు ఇబ్బంది కలుగు చేయొచ్చు, కానీ దేవుడు నా పక్షా నుండి ఆయన ఖచ్చితంగా తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదామండి. 5వ వచనము 2వ భాగము. హిజ్కియా అన్న మాట దగ్గర మీ పేరు పెట్టుకుంటే మీ ప్రార్థన దేవుడు అంగీకరించున్నాడు. ఈ మాట చెప్పుకోవడానికి ఎంత బాగుందండి. మన ప్రార్థన దేవుడు అంగీకరించిన గొప్ప కార్యాలు జరుగుతాయండి. గొప్ప కార్యాలు అంటే ఈ భూమి మీద మనుష్యులు ఎవరు చేయలేని కార్యాలు. దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయంటే మనుషులకు అది అసాధ్యాలండి, దేవునికి సాధ్యము. కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఏం కలగదండి, నమ్మకం కలగదండి. దేవుడు చేస్తానంటే నీ చేతిలో చిల్లి గవ కూడా ఉండదు, వచ్చే సంవత్సరానికి నువ్వు ఇల్లు కట్టేసుకుంటావంటే చెప్పండి. వచ్చే సంవత్సరం నువ్వు ఇల్లు కట్టేసుకుంటావంటే అది నమ్మశక్యంగా ఉంటుంది చెప్పండి. ఎక్కడి నుంచి వస్తాయి మనకి, ఎలాగో వస్తాయి. కానీ దేవుడు చేయగలడు. ఆయన వాగ్దానం చేసాడంటే కొందరు ఏమనుకుంటారు తెలుసండి, వీళ్ళ దగ్గర ఏవో ఉన్నాయేమో అనుకుంటారు. మన దగ్గర ఏముంటుందండి, మన దగ్గర ఉన్నది వాళ్ళకి తెలిస్తే ఆశ్చర్యపోతారండి. మన దగ్గర ఉన్నది ఏంటంటే విశ్వాసము. మన దగ్గర ఉన్నది ఏంటండి, విశ్వాసము. విశ్వాసమే మనకు ఆయుధంగా ఉంది. విశ్వాసము ద్వారా దేవుడు మన శక్తికి మించిన కార్యము మన ద్వారానే, వేరొకళ్ళ ద్వారా కాదండి, మన ద్వారానే మన జీవితంలో దేవుడు ఇప్పుడంటే ఆయన మనం నమ్మి మనం ప్రార్థించున్నప్పుడు అన్న విసిగిపోయి ఏం చేసింది తెలుసండి, దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం. అంటే ఇప్పుడు వరకు ఆవిడ ఎవరు నమ్మింది చెప్పండి? డాక్టర్లు నమ్మి ఉండొచ్చు, భర్తను నమ్మి ఉండొచ్చు, మొక్కుబడులు నమ్మి ఉండొచ్చు. కొంతమంది ఏమనుకుంటారని, మొక్కుకున్నాం కదా దేవుడే చేస్తాడులే అనుకుంటారు. నువ్వు మొక్కుకున్నంత మాత్రం దేవుడు చేయాలన్న రూల్ ఏమీ లేదు. దేవుడు ఎలాంటి వారి ప్రార్థన అంగీకరిస్తారో తెలుసండి, విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే ప్రార్థన చేస్తారు. నీ కానుకలు నీ మొక్కుబడులను చూస్తే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించలేదండి. నువ్వు ఒక 10,000 రూపాయలు ఇస్తావని దేవుడు ఆ డబ్బు కోసం నీ జీవితంలో కార్యం జరిగించలేదండి. అయినా విరిగి నలిగిన మనసుతో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఇక్కడ హిజ్కియా జీవితంలో అతను మహారాజని దేవుడు కార్యం జరిగించలేదండి. అతడు విరిగి నలిగిన మనస్సుతో ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడండి. మనుషులను చూడనల్లని వాడై తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకొని యెహోవాకు అతడు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అతడు కన్నీరు విడుచుట
అతను మాట్లాడే ప్రార్థన అండి. ఇక్కడ హిజ్కియా చేస్తున్నటువంటి ప్రార్థన ఆ గదిలో ఉన్నటువంటి వారు కూడా ఏమవట్లేదండి, వినపడట్లేదండి. కానీ ఈ ప్రార్థన ఎవరన్నారటండి? ఎవరన్నారు చెప్పండి? సర్వోన్నతుడైన దేవుడు ఈ ప్రార్థన విన్నాడటండి. మనం చేసే ప్రార్థన ఎవరికి వినపడాలి? దేవునికి వినపడాలండి, మనుషులకు కనబడవాలనేది కాదండి. మనం ఎవరికి కనపడాలి? సర్వోన్నతుడైన దేవునికి కనబడాలని మనం ప్రార్థించాలి. అందుకే శిష్యులతో యేసుప్రభు ఒక మాట అన్నాడు, నీకు కష్టం కలిగిందనుకో, బాధ కలిగిందనుకో, నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏం చేయమన్నాడు? నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని నువ్వు ప్రార్థన చేయి. నువ్వెవరికి కనపడద్దు, రహస్యంగా చేయి ప్రార్థన. నువ్వు రహస్యంగా చేసిన ప్రార్థన రహస్యమందుండి చూచుచున్న దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకి ఏం చేస్తాడండి? జాబ్ ఇస్తాడు. ఆయన రహస్యంగా నిన్ను చూస్తున్నాడు. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వాళ్ళ? ఇక్కడ నేనుండి వాక్యం చెప్తున్నాను అనుకోండి, నా ప్రక్కన మీకు ఎవరికి కనబడట్లేదు, నాకు కూడా కనబడట్లేదు. ఆయన నేనేం మాట్లాడుతున్నాను, నేను ఎలా నుంచున్నాను, సైతాన్ గారు నన్ను ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? పరిశీలన చేస్తున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు సైతాను యొక్క రెక్కలు ఆయన ఏం చేస్తాడండి? రెక్కలు ఎరగొట్టేస్తాడు. అప్పుడు దాకా మనం ఓపికతో ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనిస్తున్నారు ఇక్కడ ఆయన హిజ్కియా వచ్చేమన్నాడంటే, నువ్వు కన్నీరు విడిచుట ఆయన చూశాడు, నీ ప్రార్థన నేను అంగీకరించాను. నువ్వు కన్నీరు విడిచుట ఆయన చూశాడు, ఆయన చూశానని చెప్తున్నాడు. నీ ప్రార్థన నేను అంగీకరించాను. మరి అంగీకరించిన వాడు ఏం చేశాడండి? వెంటనే కార్యం జరిగించేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలంటే చాలా తక్కువ సమయం అండి. సమయంలో అతి తక్కువ సమయం ఏంటో తెలుసు? గడియ. అంతేనా? గడియ అంటే ఎంత? 1 సెకండ్. 1 సెకండ్ అంటే ఎంతో తెలుసండి? కన్ను మూసి తెరిస్తే ఏమవుతుంది చెప్పండి? ఒక రెప్ప ఒక్కసారి మనం ఆడించాలన్నామంటే 1 సెకండ్ అవుతుంది. అంటే అంత స్వల్పమైన టైములో దైవికమైన కార్యం జరిగిపోద్దండి. అర్థమైందా? ఆ స్త్రీతో అన్నాడు, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవును కాకంటే కొన్ని 100 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి తన కుమార్తె ఏమైపోయిందండి? ఆ గడియలోనే ఆ సమయంలోనే బాగుపడ్డదండి. శతాధిపతి ప్రభు అన్నాడు, నీ వెళ్ళు, నీ విశ్వసించినట్లు నీకు అవును కాక అన్నాడు. శతాధిపతి యొక్క దాసుడు ఏమైపోయాడండి? స్వస్థపడిపోయాడు ఆ గడియలోనే. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఆయనకి పెద్ద టైం అవసరం లేదు. 1 గడియ చాలు. 1 గడియలోనే నీ పరిస్థితిని మార్చగలడు. 1 గడియలోనే నీకు రూపాంతరం కలుగు చేయగలడు. ఆ రీతిగా నీ జీవితంలో కార్యం జరగాలంటే నీ ప్రార్థన అంగీకరింపబడాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన అంగీకరింపబడినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుడు ఎప్పుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు తెలుసండి? విరిగి నలిగిన మనస్సుతోనూ ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయముతోనూ ప్రార్థన చేయాలి. బహురూపాంతరం చెందాలి. అనగా వైరాగ్యము చెందినట్టు ఒక వ్యక్తిగా జీవితం మీద ఆశ తక్కువ, నిత్యత్వం మీద ఆశ ఎక్కువ కలిగి మనం ప్రార్థన చేయాలి. మనకి నిత్యత్వం మీద ఆశ తక్కువ, జీవితం మీద ఆశ ఎక్కువ అండి. మనకు దేని మీద ఆశ ఎక్కువ చెప్పండి? జీవితం మీద ఆశ ఎక్కువ, నిత్యత్వం మీద పెద్ద ఆశ లేదండి. కానీ ఒక క్రైస్తవునికి దేని మీద ఎక్కువ ఆశ ఉండాలండి? నిత్యత్వం మీద మనకు ఎక్కువ ఆశ ఉండాలి. ఎప్పుడైతే నిత్యత్వం మీద మనం ఎక్కువ ఆశ కలిగామో ఈ లోకంలో భావబంధాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వము. నువ్వు ఈ లోకములో వాటికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు అనుకోని, ధనానికి, ఆస్తికి, బిడ్డలకు నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు అనుకోని, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు? నిత్యత్వం మనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఒకని ప్రాణం అటండి దేని మీద ఎక్కువ ఆశ కలిగి ఉంటుందో దాని చుట్టూనే తిరుగుతుందట. ఒకడు మేలుకునున్న డబ్బే, పడుకున్నాడికి ఏమవుతుంది చెప్పండి? మనం దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటే మనం పని చేసినా దాని మీదే ఉంటుంది.
గమనించండి ప్రియమైనటువంటి, నిజంగా మీకు పరలోకం మీద ఆశ ఉన్నదానికి ఇక్కడ కూర్చున్న మీ ఆత్మ ఎక్కడ తిరుగుతుందండి? కానీ అలా తిరగట్లేదండి. మీ ఆత్మ ఎక్కడ తిరుగుతుంది? మీ ఇంటి చుట్టూరు, మీ పెంట చుట్టూరు, మీ కోడిపంజు చుట్టూరు, మీ యొక్క బంగారం చుట్టూరు, మీ డబ్బు చుట్టూరు, మీ వ్యాపారం చుట్టూరు తిరుగుతుంది. అంటే మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? ఏమండి, ఈ లోకపరమైన భౌతికమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నిత్యత్వానికి మనం తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. జీవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నిత్యత్వానికి తక్కువ ఇస్తున్నాం. కానీ ఒక క్రైస్తవ విశ్వాసి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసండి? నిత్యత్వానికి. ఎవరైతే నిత్యత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో ఈ భూమి మీద కావలసిన అన్నీ కూడా దేవుడే వాడికి వచ్చేస్తారు. ఆయన నమ్మిన బిడ్డల నిండా ఆయన ఏం చేయడు తెలుసండి? ఆయన నమ్మిన బిడ్డలను సిగ్గుపరచడండి. మనకంటే బలహీనులు ఎదుట మనం ఎలాగుంటామో తెలుసండి? ఒక మెట్టు పైనే ఉంటాం. మనకంటే బలహీనులు లేక మనకంటే బలవంతులు వాళ్ళ ఎదుట కూడా మనం ఎలాగుంటాం? ఒక మెట్టుపై. అంటే బలహీనులలోనూ మనల్ని దీవిస్తాడు, మనకంటే బలవంతుల్లో కూడా మనల్ని ఏం చేస్తాడండి? దీవిస్తాడు. అన్ని విషయాలు, అన్ని రూపాల్లో కూడా మనకు ఒక ఉన్నతమైన స్థితి, ఒక ఘనతను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగమా, మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. అంగీకారంగా ఉండాలంటే ఎలా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడో నీ ప్రార్థన అలాగ ఉండాలి. ఏ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడో తెలుసండి? విరిగి నలిగినటువంటి హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడని? అంగీకరిస్తాడు. కనుక నువ్వు ఆ రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు, నీ హృదయాన్ని కొమ్మరించు. అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడు. అది ఎలాగుంటుందో తెలుసండి? నిన్ను ఒక మెట్టు పైకి తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. మనం దినదినం ఇవ్వాలి తెలుసండి? పైకి మనం మన విశ్వాసము, మన భక్తి జీవితం భూ సంబంధమైనదిగా అవ్వకూడదండి, పరలోక సంబంధమైనదిగా ఉండాలి. భూ సంబంధమైన విశ్వాసం ఉంది, పర సంబంధమైన విశ్వాసం ఉందండి. పర సంబంధమైన విశ్వాసం కలిగినటువంటి వాడు పరలోకంలో ఒక ఇల్లు కట్టుకుంటాడండి. భూ సంబంధమైన విశ్వాసం కలిగిన భూమి మీద ఒక ఇల్లు కట్టుకుంటాడు. కానీ ఇక్కడ కట్టుకున్న ఇల్లు ఏదో ఒక రోజున ఏమైపోద్దండి? శిథిలం అయిపోద్ది. కానీ పరలోకంలో కట్టుకున్న ఇల్లు శాశ్వత కాలం ఉంటుంది. అక్కడ కట్టుకుంటారు, ఎక్కడ కట్టుకుంటారు చెప్పండి? ఎక్కడ కట్టుకుంటారు? పరలోకంలో కదా. కనుక నిత్యత్వానికి మనం ఏం చేయాలి? ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఏదో ఒక రోజున మనల్ని ఏం చేస్తాయి? విడిచి వెళ్ళిపోతే. మనకేం కావాలో దేవునికి తెలుసు, ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. కొన్ని సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం, ఎవరికైనా జబ్బు వచ్చి ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు అయింది అనుకోండి, మనం అనుకుంటే ఇలాంటి జబ్బు వస్తే నేను ఏమైపోతున్నా, నాకు అసలు ఎక్కడ నన్ను బాగు చేస్తాను. నీ విశ్వాసం ఉంది కనుక అటువంటి తెగులు నీ దగ్గరికి ఆయన ఏం చేయడు? రానివ్వడు. వాడు డబ్బు వెనకాల పరిగెత్తాడు, డబ్బు వాడికి తెలియకోకుండా డబ్బు అతని దగ్గర నుంచి ఏమైపోతుందండి? పారిపోతుంది. నువ్వు దేవుని వెనకాల పరిగెత్తావు కాబట్టి నీకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకేం చేస్తున్నాడు? ఇస్తున్నాడండి. నిన్నేమాత్రము కూడా ఆయన చేయి విడిచిపెట్టట్లేదు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడండి. ఏ తెగులు కానీ, ఏ సమస్య కానీ నీ గుడారము మీదకి రాకుండా కాపలా కాసేవాడు నీకు అవసరమా? నీ ఇంట్లో ధనం ఉండి అన్ని సమస్యలు నీ ఇంట్లో ఉంటే సుఖమా? ధనం ఉంది, సమస్యలు కూడా నీ ఇంట్లో ఉన్నాయి, అది సుఖమా? ధనం లేదు, ఏమీ లేదు, కానీ నీ ఇంట్లో సమాధానం ఉంది, ఏది సుఖం అంటారు? మరి సమాధానము నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండాలంటే సమాధాన అధిపతి అయినట్టు ప్రభు నీ జీవితంలో ఉండాలి. ఆయన ఎప్పుడు నీ జీవితంలో ఉంటాడంటే, ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన మనస్సుతో ప్రభు నువ్వు సేవిస్తావో అప్పుడు ఆయన నీ గృహంలో ఉండి నేను అద్భుత రీతిలో ఆశీర్వదిస్తాడు. ఇక్కడ హిజ్కియా కూడా ఇంత ఆశీర్వాదం తనకు వస్తుంది అనుకోలేదండి. ఏదో కొన్ని నెలలు కానీ, ఏదో 1-2 సంవత్సరాలు దేవుడు ఆయుషిస్తాడు అనుకుంటే, దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? 15 సంవత్సరాలని. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆయుష్ పెంచితే ఇంకా కొద్ది చేయవలసిన బ్యాలెన్స్ పనులు ఉన్నాయి, అవి ముగించేసుకుంటాను అన్నట్టుగా మాట్లాడాడండి. కానీ దేవుడు ఏం చేశాడు? 15 ఒక సుదీర్ఘమైనటువంటి, అతడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే శ్రేష్టమైన కార్యం దేవుడు ఏం చేశాడు?
ఎందుకయ్యా నువ్వు అలా జరిగించావంటే, అతని ప్రార్థన నేను అంగీకరించాను. అంటే అతడు చేసే ప్రార్థన నాకు ఎలాగుంది? ఇష్టంగా ఉంది, అంగీకారంగా ఉంది. కనుక నేను అతను ఆశీర్వదిస్తున్నానని అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళు, నీ జీవితంలో కూడా ఆ కృపగల దేవుడు ఒక శ్రేష్టమైన కార్యం జరిగించాలంటే నువ్వు ప్రార్థించాలి. నీ ప్రార్థన దేవునికి ఇష్టమైనదే ఉండాలి. నువ్వు ఇష్టమైన ప్రార్థన చేయాలంటే నీ మనసు ఏమవ్వాలి? మనసు ఎరగకపోతే దేవుడు నీతో నడవడండి. దావీదుతోటి దేవుడు రావాలని దావీదు చాలా ప్రయత్నం చేశాడు. ఒక్క అడుగు కూడా వేయలేదండి దేవుడు. ఏం తీసుకొచ్చాడు తెలుసా? పెద్ద బ్యాండ్ మేళాన్ని తీసుకొచ్చాడు, పాటలు పాడేవాళ్ళని తీసుకొచ్చాడు, యాజకులు తీసుకొచ్చాడు, ఉపయాజకులు తీసుకొచ్చాడు. దేవుడు నడవని అంటున్నాడు. కానీ విరిగి నలిగిన మనస్సుతో దేవుని ఆరాధిస్తూ కొవ్విన తన హృదయాన్ని దేవునికి బలిగా సమర్పిస్తున్నప్పుడు ఆ కృపగల దేవుడు ఏం చేశాడండి? నడవటం ప్రారంభించాడు దావీదుతోటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో నడవటం ప్రారంభించాలి, మనతో ఉండటం ప్రారంభించాలి, మనతో ఆయన జీవించాలి, మనం ఆయనతో జీవించాలి. ఇది జరగాలంటే విరిగి నలిగినటువంటి మనస్సు మనకి కావాలి. కనుక అట్టి మనస్సు కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రభు వైపు చూడండి, యేసయ్యను చూడండి, యేసయ్యను మాత్రమే చూడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి నిన్ను హృదయంతో నేను స్తుతిస్తున్నా. ఇప్పటి వరకు నాయన ఎంతో దివ్యమైనటువంటి సందేశాన్ని మాకు అందించాం. మహారాజైన హిజ్కియా కన్నీరు విడిచిట నువ్వు చూశానన్ను. నేను నీ ప్రార్థనను అంగీకరించున్నానన్ను. హిజ్కియా ప్రార్థన ఎలాగైతే అంగీకరించో మా ప్రార్థన కూడా మీరు అంగీకరించి మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించి మా సమస్యలు, మా శోధనలు, మా ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి మీరు తప్పించండి ప్రభు. మాకేది అవసరం మా జీవితంలో మీరు దయచేయను. హిజ్కియా అడుగు దానికంటే, వెతికిన దానికంటే, తలంచిన దానికంటే, ఊహించిన దానికంటే శ్రేష్టమైన కార్యం జరిగించు. ఆ రీతిగా ఒక ఉన్నతమైన కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించండి. చిన్నపిల్లల యవనస్తులను దీవించండి, బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్ బిడ్డలను కూడా మీరు స్వస్థపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, మందిర పని ప్రారంభమవుతుంది ప్రభా, పని జరుగుతూ ఉంది నాయన. ఆ పనిలో కూడా మీరే మాకు కృప చూపించి సహకరించని, కావలసిన నిధులను ఆకాశమని నీ మంచి ధననిధిని కొమ్మరించనైనా. అలాగే పని చేస్తున్న పనివారిని దీవించండి. అనేకులు సమర్పణ కలిగి పని చేస్తున్న ఆ అట్టి బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. నేను వారి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో ప్రయాస ఎంత మాత్రం అర్థం కాదు నువ్వు సెలవిచ్చు. కనుక వారికి తగిన ప్రతిఫలం ఇమ్మని నేను ప్రార్థన చేస్తున్నానైనా. సహాయం చేయండి, దీవించనైనా. వచ్చే నెలలో జరగబోతున్నటువంటి ఉపవాస పండుగలను కూడా మీరు ఆశీర్వదించి ఎంతో ఘనంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించని. మరి రాబోతున్న దైవ సేవకులు కూడా నీ ఆత్మతో ఎత్తి పట్టుకోండి ప్రభా. మా సంఘం ఇంకా బలపడడానికి, బిడ్డలు ఇంకా బలపడడానికి, కుటుంబాలుగా నీ సన్నిధికి రావడానికి కృప చూపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.